ఇన్ఫెక్షన్ కొరిజా అనేది కోళ్లలో వచ్చే తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది తక్కువ కార్యాచరణ, ముక్కు నుండి స్రావం, తుమ్ములు మరియు ముఖం వాపు ద్వారా వర్గీకరించబడుతుందని తెలిపారు వనపర్తి ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి. ఇది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తుంది. ఈ వ్యాధి స్పష్టంగా కోళ్లను మాత్రమే ప్రభావితం చేస్తుంది. పిట్ట మరియు నెమళ్లలోని నివేదికలు వేరే బ్యాక్టీరియం వల్ల కలిగే ఇలాంటి వ్యాధిని వివరిస్తాయి. అమెరికా వంటి దేశాలలో అంటువ్యాధి కొరిజా ప్రధానంగా పుల్లెట్లు మరియు గుడ్లు పెట్టే కోళ్లలో మరియు అప్పుడప్పుడు బాయిలర్లలో సంభవిస్తుంది. ఇది కాలిఫోర్నియా మరియు ఆగ్నేయంలోని వాణిజ్య మందలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈశాన్యంలోని మందలు గుర్తించదగిన వ్యాప్తిని ఎదుర్కొన్నాయి. వనరులు తక్కువగా ఉన్న దేశాలలో అంటువ్యాధి కొరిజా విస్తృతంగా వ్యాపించి సాధారణంగా పెద్ద కోళ్లలో కనిపిస్తుంది. అయితే ఇది చాలా కోడిపిల్లలో నివేదించబడింది. ఇన్ఫెక్షన్ కొరిజా ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల నుండి వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి మీ మంద బయటి వనరుల నుండి వచ్చే ఇతర కోళ్లతో సంబంధాన్ని నియంత్రించడం ఉత్తమ నివారణ పద్ధతి అని చెబుతున్నారు వెంకటేశ్వర్ రెడ్డి గారు. ఏబీ బ్యాక్టీరియం పారాగ్యాలినేరం అనే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే దీని నివారణ కోసం లేయర్ కోళ్లలో ప్రతి 6 నుండి 8వ వారంలోగా ఒక కొరైజా కిల్డ్ వ్యాక్సిన్ పేరు పొందిన కంపెనీ నుండి, అంటే ఉదాహరణకు వెంట్రీ వాళ్ళది కొరైజా కిల్డ్ వ్యాక్సిన్ లేదా సారాభాయ్ కంపెనీది వాటి వ్యాక్సిన్, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ ఉన్న వాటిని వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ 2వ దఫా 20వ వారంలో చేయాల్సి వస్తుంది. ఈ రకంగా 2 సార్లు చేస్తేనే ఫ్లాగ్ అనేది సురక్షితంగా ఉంటుంది. వేళ్ళకోళ్ళలో అంతగా అవసరం లేదు. అంటే వ్యాధి వచ్చినప్పుడు ఈ వ్యాధి నివారణ కోసం చేయాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్ అయిన ఆక్సిటెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టింగ్ మరియు జెంటమైసిన్ విత్ డిస్టిల్ వాటర్తోన ఇంజెక్షన్ రూపంలో 0.5 ml పర్ కేజీ బాడీ వెయిట్కు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. 24 అవర్స్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. కొరైజా వ్యాధి అనేది మామూలుగా రైనీ సీజన్ నుంచి చలికాలం వరకు ఉంటుంది. ఈ సీజన్లో తప్పనిసరిగా ఫ్లాట్లో ఏదైనా ఒకదానికి వచ్చిందంటే మనం అది సెపరేట్ చేసి దానా కూడా, అంటే ఎక్కడైతే ఎఫెక్ట్ అయిన షెడ్ నుంచి తీసుకొచ్చినా ఇది కూడా వ్యాప్తి చెందుతుంది. అందుకోసమే మనము బయోసెక్యూరిటీ మెజర్స్ మనము షెడ్లో చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలి తప్పనిసరిగా.